సకల మంత్రముల సంభవమూలము. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో అనుశాసనిక పర్వంలో దాన ధర్మము అనబడేటువంటి ఉపపర్వంలో శివసహస్రనామ స్తోత్రాల్ని వ్యాఖ్యానాత్మకంగా వివరించాడు ఆయన. అంటే నామాలు చెప్పడమే కాకుండా తన ఆంతర్యాన్ని చెప్పారు కనుకనే ఇక్కడ వ్యాఖ్యానాత్మకమైన మాట ప్రస్తావన చేయడం జరిగింది. ఈ విధంగా ఈ స్తోత్రానంతటిని చెప్పి చివరిలో విష్ణు రువాచ అనే పేరుతో కృష్ణుడు చెప్పినటువంటి ప్రత్యేకమైన శ్లోకములు 9 వ్యాసదేవుడు అందించాడు. ఈ 9 కలిపి మళ్ళీ ఒక స్తోత్రముగా భావన చేయవచ్చు. ఇది శివసహస్రనామ స్తోత్ర సారము అని చెప్పవచ్చు. దీని యొక్క ఫలాన్ని ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. శుచిగా ఎవడు ఈ శ్లోకాలని పఠిస్తాడో, పైగా పఠించేటప్పుడు కూడా సన్నియత ఇంద్రియశ్చ, ఇంద్రియములను నిగ్రహించి శుచిగా పఠించాలి. ఇక్కడ శుచిగా అంటే నిర్మలమైన హృదయముతో అని అర్థం తీసుకుంటే సరిపోతుంది. అలా నిర్మలమైన హృదయంతో నియమబద్ధంగా ఇంద్రియాలను నిగ్రహించుకుని పఠించాలి. అలా పఠించినట్లయితే మాసమేకం, ఒక్క నెల రోజుల పాటు ఇలా పఠన చేసినట్లయితే అతడు అనేకమైన యజ్ఞములు చేసిన ఫలితం పొందడమే కాకుండా అభీష్ట సిద్ధుల్ని పొందుతాడు. అయితే ఈ మాసంలో ఒక ముఖ్య యోగం ఉండాలన్నారు. ఆ యోగం అభగ్న యోగో నియతో మాసమేకం, నియమబద్ధుడై అభగ్న యోగముతో, అంటే ఆ మాసమంతా కూడా ఆహార నియమం, ఏదో ఒక ఆహార నియమాన్ని పాటిస్తూ, అంటే సాత్వికమైన మితమైన హితమైన తాజా ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ, అది కూడా భగవంతునికి నివేదించి స్వీకరిస్తూ, అభగ్న యోగ, ఎక్కడ ఒక్క పూట కూడా ఆటంకం కలగకుండా మొత్తం నెల రోజులు కానీ పఠించినట్లయితే అనేక యజ్ఞములు పఠించిన ఫలితం లభిస్తుంది అనేటువంటి భావాన్ని ఫలశ్రుతిగా కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తున్నారు. వేదాన్ కృత్స్నాన్ బ్రాహ్మణ ప్రాప్నుయాత్తు జయేన్ నృప పార్థమహించ కృత్స్నాం వైశ్యోలాభం ప్రాప్నుయాన్ నైపుణంచ శుద్రోగతిం ప్రేత్య తథా సుఖంచ. జ్ఞానం కావాలి అనే ఉద్దేశంతో కానీ దీన్ని పఠిస్తే వేదాంత జ్ఞానం అతనికి ఎరుక కలుగుతుంది. అదేవిధంగా జయం కావాలి, పదవులు కావాలి అనే ఉద్దేశంతో కానీ పఠిస్తే వాడు అనేకములైన భూముల్ని జయించి ఉన్నత స్థితిని పొందుతాడు. అంటే రాజు అయితే భూముల్ని జయించి రాజ్యస్థాపన చేయగలడు. ఇక్కడ ఈ కాలంలో మనం అన్వయించుకుంటే అతనికి పాలనాధికారము లభిస్తున్నది, అదేవిధంగా గెలుపు లభిస్తున్నది. ఇక ఐశ్వర్యం కావాలనుకునే వారికి ఆ ఐశ్వర్యాన్ని సంపాదించే నైపుణ్యము, ఆ నైపుణ్యము భగ్నం కలగకుండా సత్ఫలితాలను ఇచ్చేటట్లు చేయగలదు. కనుకనే స్తోత్రాలు చేసే వాళ్ళందరి యొక్క మానసిక స్థాయి ఒక్కలా ఉంటుందని చెప్పలేం. కొందరు కేవలం జ్ఞానం కోసం చేస్తారు, అటువంటి వారు మోక్షాన్ని సులభంగా పొందగలరు. కొందరు లౌకికమైన గెలుపుల కోసం, అందరికంటే ఉన్నతంగా ఉండాలి, మంచి పేరు రావాలి ఇత్యాదుల కోసం చేసేవారు ఉంటారు, వారికి అది కూడా ఇవ్వగలదు ఇది. అయితే కొందరు వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే, ఈ చెప్పిన ఫలశ్రుతి ఈ 9 శ్లోకములకు మాత్రమే కాదు, మొత్తం సహస్రనామ స్తోత్రాలకే అన్నారు. ఎందుకంటే సహస్రనామ స్తోత్రం ఏదో ఒక్క అధ్యాయంలో ఇవ్వలేదు. చిత్రం ఏంటంటే, సాధారణంగా ఏ సహస్రనామ స్తోత్రమైనా ఒకే ఒక్క అధ్యాయంలో చెప్పబడుతుంది, దాని పూర్వపీఠిక ఉత్తరపీఠిక ఉంటుంది. కానీ శివసహస్రనామ స్తోత్రం అలా లేవు, మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి. ఒక అధ్యాయంలోనే పూర్వపీఠిక ఉత్తరపీఠిక శివసహస్రనామాలు కలిపి చాలా పెద్ద అధ్యాయం. అందుకు శివసహస్రనామాలని వ్యాసుడు ఇవ్వడం మాత్రం ఒక విశిష్టమైన కూర్పుతో ఇచ్చాడు. అందుకు శివసహస్రనామాలు నెల రోజులు పఠిస్తే చాలు. ఇప్పుడు దీని ప్రకారంగా అర్థం చెప్పుకుంటే నెల రోజుల పాటు శివసహస్రనామాలని ఏ ఉద్దేశంతో మనం పఠించినా కూడా సత్ఫలితం లభిస్తుంది. ఈ సందర్భంలో ముగింపుకి వచ్చాం గనక ఇక్కడ ఒక 2 అనుభవాలు శ్రోతలతో పంచుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఇది జరుగుతున్న కాలంలో ఒక చోట ఒక వ్యక్తి కనబడి ప్రాణాపాయ పరిస్థితులు తమ బంధువులు ఉన్నప్పుడు శివసహస్రనామ స్తోత్రాన్ని 11 మార్లు ఏకధాటిగా పారాయణ చేయడంతో వైద్యులు కూడా చేతులెత్తేసినటువంటి ఆ విషయం పరిష్కరింపబడి వెంటనే అతడు జీవితుడయ్యాడు అని శివసహస్రనామాలని వారే స్వయంగా చెప్పారు. మరొక ప్రత్యేకాంశం, ఈ శివసహస్రనామాల్ని మన ఈటీవీ ద్వారా రోజు వింటున్నటువంటి ఒక ఆమె వాటిని రాయడం కూడా మొదలుపెట్టి ఆ వింటున్న దగ్గర నుంచి ఆశ్చర్యకరంగా కొన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న ఆస్మా వ్యాధి నుంచి తాను బయటపడ్డానని, కొన్ని నెలలై క్షేమంగానే ఉన్నానని స్వయంగా ఆమె తెలియజేశారు. ఇలాంటి అనుభవాలు శివసహస్రనామాల వల్ల ఎందరో పొందారు. అందరికీ స్ఫూర్తి కలగడం కోసం, ఋషివాక్యములు సత్యము అని మరొకసారి రుజువు చేసుకుని శ్రద్ధ కలగడం కోసం ఇక్కడ ఈ సత్యాల్ని మనం అనుభవాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ చివరిగా ఈ 9 శ్లోకాలని ఒక్కసారి పఠించుకుని, ఎందుకంటే ఈ 9 శ్లోకాల్లో
గొప్ప దేవతల పేర్లన్నీ ఉన్నాయి. ఎన్ని రకాల దేవతలు ఉంటారో వారున్నారు. అలాగే విశ్వంలో మనకు కావలసినటువంటి రక్షణ శక్తులందరూ ఇందులో చెప్పబడుతున్నారు. జ్ఞానములు, యోగములు అన్నీ ఉన్నాయి. ఇన్ని కలబోసిన ఈ 9 శ్లోకాలు మనం రోజుకొకటి చొప్పున విడివిడిగా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు అన్నీ కలుపుకుని ఒక్కసారి పఠించుకుని ఈ శివసహస్రనామ స్తోత్ర ప్రవచన మహాయజ్ఞం మొత్తం శివార్పణం చేసుకుందాం. ఆదిత్య చంద్రావనిలానలౌచ జౌభూమిరాపో వసవోధ విశ్వే ధాతార్యమా శుక్ర బృహస్పతి చ రుద్రాస్స సాధ్యా వరుణోథ గోపః బ్రహ్మా శక్రో మారుతో బ్రహ్మ సత్యం వేదాయజ్ఞా దక్షిణా వేదవాహ సోమో యష్ట యచ్చ హవ్యం హవిశ్చ రక్షా దీక్షా సంయమాయే చ కేచిత్ స్వాహావౌషట్ బ్రాహ్మణా సౌరభేయీ ధర్మే చాగ్ర్యం కాలచక్రం బలంచ యశోదమో బుద్ధిమతాం స్థితిశ్చ శుభాశుభం ఏ మునయశ్చ సప్త అగ్ర్యా బుద్ధిర్మనసా దర్శనే చ స్పర్శాశ్చాగ్ర్యః కర్మణాం యా చ సిద్ధిః గణాదేవానాముష్పపాస్ సోమపాశ్చ లేఖాస్సుయామాస్తుషితా బ్రహ్మకాయాః ఆభాసురా గంధపా ధూమపాశ్చ వాచా విరుద్ధాశ్చ మనోవిరుద్ధాః శుద్ధాశ్చ నిర్మాణరతాశ్చ దేవాః స్పర్శాసనా దర్శపా ఆజ్యపాశ్చ చింత్యద్యోతా ఏ చ దేవేషు ముఖ్యాః ఏ చాప్యన్యే దేవతాశ్చాజమీఢా సుపర్ణ గంధర్వ పిశాచ దానవా యక్షాస్తథా చారణపన్నగాశ్చ స్థూలం సూక్ష్మం మృదుచాప్యసూక్ష్మం దుఃఖం సుఖం దుఃఖమనంతరంచ సాంఖ్యం యోగం తత్పరాణాం పరంచ శర్వాజ్జాతం విద్ధి యత్కీర్తితం మే తత్సంభూతా భూతకృతో వరేణ్యాః సర్వే దేవా భువనస్యాస్య గోపాః ఆవిశ్యేమాం ధరణీం ఏభ్య రక్షన్ పురాతనీం తస్య దేవస్య సృష్టిం విచిన్వంతస్తపసా తత్స్థవీయః కించిత్తత్వం ప్రాణహేతోర్నతోస్మి దదాతు దేవస్స వరాని హేష్టా నాభిష్టుతో న ప్రభురవ్యయః సదా. ఈ విధంగా ఈ 9 శ్లోకముల శివతత్వ ప్రతిపాదకమైన స్తోత్రము సర్వదేవతాత్మక స్తుతి అని భావన చేయవచ్చు. ఇందులో స్తుతింపబడని దేవత లేదు. దీన్ని ఎవరు ధారణ చేస్తున్నారో అంటే నిరంతరం అనుష్ఠానం చేస్తున్నారో వారికి సర్వదోషములు తొలగడమే కాకుండా వారు పుణ్యులై పవిత్రులవుతూ ఉన్నారు. నిరంతరం శివసహస్రనామ స్తోత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి వారు మరణించిన తర్వాత ఈ శరీరంలో ఎన్ని రోమకూపాలున్నాయో అన్ని వేల దేవ సంవత్సరములు స్వర్గలోకంలో ఉంటారు అని చెప్పారు ఇక్కడ. అంటే భక్తి కలిగి జ్ఞానంతో చేస్తే మోక్షమే లభిస్తున్నది. భక్తి జ్ఞానములు లేకపోయినా కేవలం అనుష్ఠానం చేసినట్లయితే చాలు వాళ్ళు ఉత్తమమైన దివ్యలోక సుఖాలను అనుభవిస్తారు. అవి కూడా లెక్కలేనన్ని దివ్యవర్ష సహస్రములు అనుభవిస్తారని చెప్తున్నారు. దేవతల లెక్క ప్రకారం ఊర్ధ్వలోకముల యందు దివ్య సుఖాలు అనుభవిస్తారని ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకు తెలియజేస్తే శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముని యొక్క కోరిక మేరకు ధర్మరాజాదులందరికీ కూడా మహర్షుల మండలి మధ్యలో ఉపదేశించారు ఈ దివ్యమైన శివసహస్రనామ స్తోత్రానికి. ఈ స్తోత్ర రాజానికో నమస్కారం.